దయాకర్ గారు మీ దగ్గర వాళ్ళు పెడదాం. ఏంటి నచ్చిన ఒకటి ఈసారి బడ్జెట్ 25 రెసిషన్ను అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రమంలో మధ్యతరగతికి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలని అందరు కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ శాతం నష్టపోయేది కూడా మధ్యతరగతి, ఎక్కువ ఇటు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కొంత సంక్షేమ పథకాలు అలాంటివి ఉంటాయి. టాప్ వాళ్ళు ఏ రెసిషన్ అయినా కూడా ఎంచుకోగలరు. కానీ ప్రపంచ రెసిషన్ క్రమంలో మరి నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సింది ఒకటి అంశం. రెండవది ఎన్నికలు ఉండడం, ఢిల్లీ కూడా ప్రెస్టీజియస్ ఎన్నిక కాబట్టి కొంత ఫ్రూట్ఫుల్గానే బడ్జెట్ ఏమంటారు అలొకేషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది, ఖర్చు విషయం పక్కన పెడితే. బట్ ఏది ఏమైనా సరే ఒకటైతే ఎంప్లాయ్మెంట్ను, తర్వాత ఈ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి, సర్వీస్ సెక్టార్కి సంబంధించి మేజర్గా అందరూ కోరుకునేటట్టుగా ఉంటుంది అనేది ఒక అంచనా ఉంది. నేను అనుకుంటున్నా ఏంటంటే ఈసారి బడ్జెట్ రేపు 26, 27కి సంబంధించి కూడా 27లో జమిలీ కూడా ఒక ఆలోచన ఉన్నది. సో మేము ఇంకా పీపుల్స్ ప్రో అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పటికి కూడా 8వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెడుతున్న క్రమంలో ఇప్పుడున్న పరిస్థితిని ప్రస్ఫుటంగా చెప్పడానికి వీలు లేని స్థితి అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్టిఫిషియల్గానే వాళ్ళు క్రియేట్ చేసే ఒక పండోరా మనకు బడ్జెట్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే నా ఎక్స్పెక్టేషన్. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎకనామిక్ సర్వేలు వచ్చిన చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. కానీ మనం ఒరిజినల్గా ఇండియన్ పబ్లిక్ ఎకానమీని రిప్లికాగా మన బడ్జెట్ ఉంటుందా అనేది ఒక మౌలికమైన చర్చ వస్తున్నది. ప్రకాష్ రెడ్డి గారి కామెంట్ కూడా ఒకసారి విందాం. ప్రకాష్ రెడ్డి రకమైందని చూద్దాం. ప్రకాష్ రెడ్డి గారు అల్టిమేట్గా అడిగేది సార్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇంతకుముందు దయాకర్ అన్నట్టు వెల్ఫేర్ యాక్టివిటీస్ కొన్ని సంక్షేమ పథకాలు రకరకాల పథకాల రూపంలో పేదలకు అందుతూనే ఉన్నాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. సరే డబ్బున్న వాళ్ళు ఎలాగో బాగానే ఉంటారు, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. అల్టిమేట్గా శాండ్విచ్ అయిపోతుంది దేశంలో అతి కీలకమైనటువంటి ఆ మిడిల్ క్లాస్ సెక్టర్. మిడిల్ క్లాస్ సెక్టర్కి సంబంధించి ఏదైనా కొంచెం ఉంటుందా, ఏదైనా కొంత ఊరటనిచ్చేటువంటి అంశాలు మీరేమంటారు? ముందు మిడిల్ క్లాస్ సెక్టర్కి 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి సార్. ఒకటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా కీలకం. ఎందుకంటే ఒక 30,000, 20,000 జీతం సంపాదించే వాళ్ళు ఇంటి కిరాయి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళకు ఎంత సేవింగ్స్ ఉంటాయి, ఎంత సేవింగ్స్ ఉంటే ఏం చేస్తారనే దాని మీద వాళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. జీవితకాలం అంతా కూడా 50,000 జీతం వచ్చినా కూడా మిడిల్ క్లాస్ కింద లెక్క, ₹1,00,000 జీతం వచ్చినా కూడా మిడిల్ క్లాస్ కింద లెక్క. అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1,00,000 అంటే 12 లక్షలు సంవత్సరానికి ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో నేను అనుకుంటున్నా పాజిటివ్గా ఉంటుందని. బట్ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 2014లో ఏ ధరల నిత్యావసర వస్తువుల ధరలు పొద్దున లేచి టీ పౌడర్ దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు పెట్టుకునేటువంటి అన్ని వస్తువులు ధరలు స్థిరీకరించబడ్డాయని మాత్రం నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను సార్. అంటే పెరగడంలో చాలా తక్కువ పెరిగిందండి. నేను 10 ఏళ్లలో పెరిగినటువంటి రేటు కావచ్చు చాలా తక్కువ, అసలు పెరగలేదని నేను అనలేదు. పెరిగినటువంటిది ప్రపోర్షనెట్గా వాళ్ళ ఆదాయం ఎంత పెరిగిందో అంతకంటే ఎక్కువ పెరగలేదు, ప్రపోర్షనెట్గానే పెరిగింది కొత్త గొప్ప. బట్ చాలా లిమిటెడ్ గ్రోత్ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ చాలా చాలా కంట్రోల్లో ఉంది. సామాన్యుడికి ఆ రకమైన ఫీలింగ్ అయితే లేదు ప్రకాష్. ఫీలింగ్ ఉండడం వేరు. బాధపడుతున్న వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళకి తెలుసు వాస్తవాలు ఏంటని. నేను అందుకోసం చెప్తాను, ఒక పాయింట్ చెప్తాను మీకు. ఉదాహరణకి పెట్రోల్ దగ్గర నుంచి మొదలు పెడతాం. మన సాధారణ మధ్యతరగతి వాళ్ళు స్కూటరు, చిన్న కారు, పెట్రోల్ దగ్గర నుంచి పెట్రోల్ మనం ₹84 దాకా మనం చూసినాం 2014లో. ఈ రోజున అది ₹104, ₹103 స్టేట్ బడ్జెట్ ఎంత ఉన్నా స్టేట్లో ₹3-4 పెంచుకుంది స్టేట్ కూడా, ఈ స్టేట్ కూడా. కాబట్టి అది ప్రపోర్షనెట్గా మిగతా దేశం అంతా తీసుకుంటే ₹100 యావరేజ్ తీసుకోండి. ఈ రోజున ₹100-102 ఉంది యావరేజ్ దేశం అంతా కలిపితే. కాబట్టి ఆ రేటును చూసుకున్నప్పుడు 10 ఏళ్లలో పెరిగింది హార్డ్లీ ₹20 మాత్రమే. అంతకుముందు మీరు 2004-2014 మధ్యలో ₹36 పెట్రోల్ ₹84 పెరిగింది. ఇట్ ఇస్ 120% పెరిగింది అప్పుడున్న గ్రోత్. ఇప్పుడున్న గ్రోత్ని కంపేర్ చేస్తే ఇట్ ఇస్ 20%. కాబట్టి మనం లెక్కలు తీసుకున్నప్పుడు మనకు సైకలాజికల్గా మధ్యతరగతి కుటుంబం అనిపించచ్చు. కానీ బట్ నేను ముందుగా 2 విషయాలు నేను క్లారిఫై ఇస్తాను. నిత్యావసర వస్తువుల ధరలు మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి. నేను అనుకుంటే 2014 నుంచి ఇప్పటిదాకా నేను లెక్క చెప్పగలుగుతా. ప్రతి నిత్యావసర వస్తువు పొద్దున ఇడ్లీ రవ్వ నుంచి సాయంత్రం దాకా వాడే ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా వరకు స్థిరీకరించబడి గ్రోత్ ఉంటుంది. 2-3%, 1%, 2% గ్రోత్ అనేది చాలా మినిమం గ్రోత్. పెరుగుతున్న ఆదాయాలకు ప్రపోర్షనేట్గా అంత గ్రోత్ లేదు కాబట్టి ఖచ్చితంగా మిడిల్ క్లాస్ యొక్క సేవింగ్స్ పెరిగినాయి. దాని మూలంగానే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, చిన్న చిన్న షేర్స్లో కావచ్చు, చిన్న సేవింగ్స్లో చాలా పైసలు వస్తున్నాయి కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ కూడా